హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. 10-15% రిటర్న్స్ కోసం అనమాట. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నిఫ్టీ ఒకవేళ 22,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి గైస్. ఫాలింగ్ మార్కెట్స్లో మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్క్ అనమాట. అందువల్ల నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని మార్కెట్స్ పాజిటివ్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్స్ కనుక 22,000 లెవెల్ బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ అనేది చేయండి గైస్. మండే మార్కెట్స్ కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత స్టాక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. మొన్న ఫ్రైడే రోజు మనకు ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 22,000 లెవెల్ సపోర్ట్. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక 21,750కి అప్రాక్స్గా రావచ్చు. ఆ లెవెల్స్ దాకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. బయస్ డిమాండ్ కనిపించింది. చాలా బాగా ర్యాలీ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు కనిపించింది అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక 22,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మండే రోజు మళ్ళీ కూడా మార్కెట్స్ మనకు 22,250 22,500 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. మార్కెట్స్ కొంత వాలటిలిటీ సెషన్ నడుస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఆప్షన్స్ చేస్తున్నారో ఖచ్చితంగా క్యాపిటల్స్ డిక్రీజ్ చేసుకొని లాట్ సైజెస్ డిక్రీజ్ చేసుకొని స్మాల్ లాట్స్తో మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక 22,000 లెవెల్ బిలో మనకు వచ్చేస్తే కనుక 21,750 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. ఇంకా హెవీ ఫాల్ వస్తే కనుక 21,500 దాకా 21,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవ్రీ 250 పాయింట్స్కి మనకి రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్స్ అనమాట. సింపుల్ మార్కెట్ అనాలిసిస్ ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మనం డిస్కస్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో స్ట్రాంగ్ ర్యాలీ, మార్నింగ్ నుంచి స్లైట్గా మొమెంటం అప్ సైడ్ కనిపించిన హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత బట్ ఆఫ్టర్నూన్ సెషన్లో స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్టర్ 12 PM తర్వాత చాలా మంచి ర్యాలీ అనేది మార్కెట్లో కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అబోవ్ క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. మార్కెట్స్ ఒకవేళ 47,500 పైన మార్కెట్స్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ కూడా మనకి 48,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. కొంత వాలటిలిటీ సెషన్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఏమైనా కొంత ఫాలో అవుతుంటే కనుక మళ్ళీ 47,000 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇది మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ కూడా మనకు 46,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ అనమాట ఈ 1 to 2 వీక్స్లో. ఇది కూడా మనకి ఎవ్రీ 500 పాయింట్స్కి మనకి రెసిస్టెన్స్ ఉన్నాయి అలాగే సపోర్ట్స్ ఉన్నాయి. ఇది మనకి సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఈ వారంలో మనకి కొంత బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కొంత పాజిటివ్ స్టాక్స్ అనమాట. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎలికాన్ ఫ్రెండ్స్. ఎలికాన్ మంచి రివర్సల్ వచ్చింది, అంతేకాకుండా బ్రేక్అవుట్ అయింది, మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ మన ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేస్తాం. ఆల్మోస్ట్ 1,050 స్టాక్ కాస్త 1,200 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఈ స్టాక్ మనం చూస్తే కనుక మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 1,100 రూపీస్ మనకి బ్రేక్ అయిందనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివ్ ఉండి కొంత ఫాల్ అయినా మళ్ళీ కూడా 1130 1140 ఈ రీజన్స్కి వస్తే కనుక అక్కడ రివర్సల్ ఏమైనా వచ్చినా లేదా 1140 నుంచి 1150 రీజన్స్ మధ్యలో రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఎవ్రీ 50 పాయింట్స్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 1,300 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ 1,050 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. మండే రోజు అబ్జర్వ్ చేయండి. 1150 పైన సస్టైన్ అయ్యి మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే స్లైట్ పాజిటివ్ క్లోజింగ్ అయింది కాబట్టి ఒకవేళ ఫాల్ అయినా 1120 ఆ లెవెల్స్కి వచ్చి కూడా కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ ర్యాలీ అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ పైకి వస్తాయి అనమాట. అందువల్ల మార్నింగ్ సెషన్ అబ్జర్వ్ చేయండి. ఏమైనా కొంత ఫాల్ అయ్యి అప్పుడు రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఎలికాన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి జస్ట్ డైల్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మంచి ర్యాలీ కనిపించింది. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 950 రీజన్ బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైకి అనేది వెళ్ళిందనమాట. ఈ స్టాక్ కూడా సేమ్ అంతే 1,030 నుంచి 1,050 రీజన్స్కి దగ్గరకు వచ్చి అక్కడే రివర్సల్ కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 1,100 1150 లెవెల్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కనిపిస్తే 1,250 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 950 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని మనం 100 నుంచి 150 పాయింట్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి జస్ట్ డీల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లిఖితా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్. ప్రీవియస్గా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. ఆఫ్టర్ షార్ప్ ఫాల్ తర్వాత లాస్ట్ 3 డేస్గా చాలా మంచి ర్యాలీ కనిపించింది. మేజర్ ఏదైతే లెవెల్ ఉందో అది కూడా మనకి బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏదైతే నియర్ బై రెసిస్టెన్స్ మనకి 340 ఉందన్నమాట. ఆ రీజన్ బ్రేక్ అయ్యి
కనుక ఇంకా ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రేపు మండే రోజు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ ఫాలో అవుతుంటే 300 నుంచి 310 మధ్యలో ఎక్కడైనా రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయండి, లేదా పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. 340 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 360 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో 280 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ పడుతుంటే 300 నుంచి 310 లెవెల్స్ దగ్గర రివర్సల్ అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ రివర్సల్ అనేది లాస్ట్ వీక్లో కనిపించింది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సోలారా ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా లాస్ట్ 3 డేస్గా చాలా మంచి ర్యాలీ కనిపించింది. ప్రీవియస్గా మనకి మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే 500 అది బ్రేక్ అయింది అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఫాలో అవుతుంటే వెయిట్ ఫర్ 500 to 520 రీజన్స్ దాకా వెయిట్ చేసి తీసుకోండి. కొంత పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకొని 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ 500 నుంచి 520 రీజన్స్ మధ్యలో తీసుకోగలిగితే కనుక 550, 600 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఫర్దర్గా ర్యాలీ కనిపిస్తే కనుక 650 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. సో నీట్గా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని 50 పాయింట్స్ పాజిటివ్గా ఉంటే కనుక యాడ్ అని చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 4th స్టాక్ అనమాట సోలారా. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనోరమ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా లాస్ట్ 4 డేస్గా చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సో 480 నుంచి 500 రీజన్ అది బ్రేక్ అయిందనమాట. బ్రేక్ అయ్యి చాలా మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట లాస్ట్ ఫ్యూ డేస్గా. సో రేపు అబ్జర్వ్ చేయండి. 550 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 600, 650 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. రేపు అబ్జర్వ్ చేయండి. కొంత నెగిటివ్గా పడి 550 దగ్గర రివర్సల్ వచ్చినా లేదా పాజిటివ్గా ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ 550 బిలో వచ్చేస్తే కనుక, ఎందుకంటే మార్కెట్స్ ఒకవేళ నెగిటివ్ ఉండి 550 బిలో వచ్చేస్తే 500 నుంచి 520 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ రివర్సల్ వచ్చిన తర్వాత తీసుకోండి. సో మీరు బై చేసిన ప్రైస్ తగ్గించి 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 50 to 100, 150 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మనోరమ గురించి గైస్. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే ఫస్ట్ వన్ ఎలికాన్ డిస్కస్ చేస్తాం, సెకండ్ వన్ జెస్టైల్, థర్డ్ వన్ లిఖిత, సో 4th వన్ వచ్చేసరికి సోలారా, అలాగే 5th వన్ వచ్చేసరికి మనోరమ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నాయి నా పాజిటివ్ వ్యూలో. సో ఫర్దర్గా ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా మార్కెట్స్ని అబ్జర్వ్ చేస్తూ తీసుకోండి. మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్లో యాడ్ చేయండి. అలాగే ఏదైతే స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ టైంలో మీకు ఆ స్టాక్ కొంత పాజిటివ్గా ఉంటే మాత్రమే తీసుకోండి. పడిపోతుంటే బై చేయకండి గైస్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదామనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి స్టాక్స్ మనం డైలీ 5% to 10% రిటర్న్స్ అనేది ఇస్తున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.